स्लोने किधर स्लोन ब्रो अन स्पाइडर मैन అని పైకి ఎక్కి ఆకులు డ్యాన్స్ చేస్తారా వెరైటీగా చెప్తా ఉంటుంది అమ్మ ఇంట్లో కూర్చొని ఆడున్నాయంట ఆకులు దండిగా మన వల్ల కదలేస్తాం ఎండ పడి చచ్చే మళ్ళీ ఎవరు ఈ ఊరగాయ అన్న బేడ ఉన్నదో రొట్టెలు లేవే ఈ సంగటి ముద్దలు ఉన్నాయి కానీ రొట్టెలు చేయలే ఈరోజు ఇది ఆల్ మిక్స్డ్ ఇదే తీసుకున్నాం రేట్ ఎంత వేలు వేసినారు 11 రియాలు కానీ వాళ్ళ కొడుకును కూడా తీసుకొచ్చింది మేడం హాస్పిటల్కి ఇదే హాస్పిటల్ ఇంక ఇట్ట చక్కగా వినాం అనుకో ఈ రోడ్డు ఎక్కి ఇట్ట చక్కగా వినాం అనుకో మా ఇంటికి వెళ్ళిపోవచ్చు ఆమె బయట ఉందంట అంటే కుమారి వాళ్ళ కోడలో ఎవరో ఉంది ఒక ఆమె చేస్తూ ఉంటుంది మీ అవుట్ సైడ్ డీజీ బెడెన్ మీరు కూలింగ్ ఓకే మీ మామ సంవత్సరం మామ సిస్టర్ బేస్ డీజీ రెండు ఉన్నాయి దొరికేసినాయి నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్ పొద్దున్నే కరెంట్ వాళ్ళు వచ్చినారు చూడా ఇది బూజు ఎక్కింది చూడు ఇంతకుముందు బాగునిలా బూజు ఎక్కింది బయట ఉడక అట్టున్నది ఉడక కంటికి కనపస్తుంది ఇప్పుడు బాగా వచ్చేసింది అది బయటికి పోతే ఉడక వల్ల అట్ట కనపడుతుంది నిన్న పెట్టిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి 4 రియాల 60 అలాలు అయితే తీసుకునింది అక్కడ పార్కింగ్కి 1 గంటకి ఏం పిలిచింది ఏందో బయట మామిడికాయలు ఏలాడుతున్నాయా ఎట్ట ఏం అర్థం కాదు గండిగా అయిపోయినాయి కాయలు చెప్పాను అప్పుడే కట్ చేస్తామా నీకు వినరు వైన్ కుళ్ళు మంగా షీల్ వల్ల వైన్ ఫోక్ స్లోన్ షీల్ स्लोन है किधर स्लोन ब्रो अन स्पाइडर मैन ले स्लोन माफी मा स्लोन सवी स्लोन ब्रो फोक పైకి పోయి ఆడ ఆకులు పడినాయంట అవి తీయాలంట స్లోన్ బ్రో ఖలాస్ గోలీ స్లోన్ బ్రో స్లోన్ వరా అని పైకి ఎక్కి ఆకులు డ్యాన్స్ చేస్తారా వెరైటీగా చెప్తా ఉంటుంది అమ్మ ఇంట్లో కూర్చొని మెంటలు వస్తుంది నాకు ఒక్కోసారి ఎట్ట పోతావు దానిపైకి పోలేము ఈ నుంచి ఇటు పోయేదానికి కూడా లేదు ఈ గోడ అమ్మడిపోతే ఆ చెట్టు ఉన్నది ఆడ చెట్టుని దాటుకుని ఎడపోతావు కష్టం ఆడున్నాయంట ఆకులు దండిగా మన వల్ల కదలేస్తాం ఎండ పడి చచ్చే మళ్ళీ ఎవరు జమియా డ్యూటీ అయితే పడింది ఆమెకి ఊరగాయ ఆనాబ్ అంట ఊరగాయ ఆనాబ్ గ్రేప్ లీవ్స్ అంట ఇది కావాలంట నన్ను అడిగింది ఫోన్ చేసి ఊరగాయ అదే ఊరగాయ ఆనాబ్ తెలుసా అనింది అంటే ఏంది నాకు తెలియదండి అవును గూగుల్లో సెర్చ్ చేసి ఇదని చెప్పింది సేమ్ ఇంటి ఎత్తుకోరా అనింది మనమే తట్టుకోలేకున్నాం ఈ సెగకి ఇంకా వీళ్ళు కన్నా బయటకు వచ్చారనుకో తడిసిపోతారు ఇంకా స్నానం చేయాల్సిన అవసరం లేదు చెమటతోనే స్నానం చేసేయచ్చు నాకే రుంచేపటికి చెమట భయంకరంగా పడుతుంది ఈయనెవరో చూడు మంచి సెగకి సైకిల్ దొక్కుతాడు ఫోన్ చేస్తుందేమో హలో అజ్రక్ ఓకే ఓకే మళ్ళా పాలు రొట్టె ప్యాకెట్ కావాలంట ఇంత ఎండకు దొక్కుతున్నాడు ఆయన స్నానం చేసేదానికి వచ్చాడేమో బయటికి ఈరోజు ప్రశాంతంగా ఉంది బయట జమ్యా దగ్గర
ఏడ పెడితే మనల్ని ఎవరు అడిగేది. ఈ బండ సొట్టపోయింది కదా, ఈ బండ నేను ఎన్నోసార్లు చక్కగా చేసిన, కానీ ఎవరో ఒకరు వచ్చి ఎట్ట పోతుంది ఎట్ట జరుగుతుందో తెలియదు. ఇది జరిగిపోతుంది. దేవుడు ఇంకోటి జరిగిపోయినది. ఈ ఊరగాయ అన్న బేడ ఉన్నదో. ఇవి ఉన్నాయి, ఇవో కాదో తెలీదు. ఆమె ఫోటో అయితే ఇట్టాడదే పెట్టింది. ఆమె ఫోటో తీసి పెడతాం. ఇక్కడ రకాలు చాలా ఉన్నాయి. అయ్యేమో అయ్యే దీనిలో పెట్టుకుంటారు కదా తినేటి. నా లోపల అన్నం అదేదో ఉంటుంది, రైస్ ఏదో అదేమో కానీ గూది అంట. అదే గుడి ఇది ఉంది కదా, ఈ గుడి ఇది ఉండాలంట. ఏమో లేవు ఇక్కడ. ఆయన అడిగిన ఇక్కడ లేవంట. ఇంకో జమేలా తీసుకుంటా. ఇక్కడ పాలు అవి తీసుకోమనింది. పాలు రొట్టె వేరే షెరికా ఉన్నాయి అన్నీ. ఆమెకి గుడ్డీనే కావాలంట. ఇంకొక బకాల ఉంది కదా, ఆ బకాలో చూస్తాం. రొట్టెలు లేవే, సంగటి ముద్దలు ఉన్నాయి కానీ రొట్టెలు చేయలే ఈరోజు. అన్ని రకాలు ఉన్నాయి. రొట్టెలు పొయ్యి ఇంకా మంటేలా. ఆ రొట్టెలు 1 గంట నుంచి స్టార్ట్ అంట. ఇప్పుడు ఆ ఊరగాయ అనబ ఏడెతకాలం. ఊరగాయ అనబ అంటే ఏందని అనుకోయాను. అవి వాళ్ళు తింటారు, అంతంత ఉంటాయి. డైరెక్ట్ ఎత్తుకొని తినేయచ్చు దాంట్లో. ఊరగాయ అనబ బయట చూసి ఎండకి లోపలికి వచ్చానే పానం లేసి వచ్చాను. ఇక్కడ ఉన్నది బా గుడి. ఇది ఇక్కడ దొరికేస్తాయి మనకి. ఊరగాయ కావాలి, ఊరగాయ తీసుకుందాం. కచ్చప్పు ఇది మిక్స్డ్. కిలో 1 కిలో ఎంత ఇది? ఆల్ మిక్స్డ్ కానీ ఇది. ఇది పచ్చికాయలేమో. ఇది డైరెక్ట్ తింటారు అంతే. ఇంకా ఇదే బెస్ట్ అనిపిస్తుంది. నిమ్మకాయ ఉన్నది. ఇది ఆల్ మిక్స్డ్. ఇదే తీసుకున్నాం. రేట్ ఎంత వేసారు? 11 రియాలు కానీ మేలే తీసుకున్నాం. ఈ రోడ్ వేసారు కదా, ఇంకా సెగ లేపుతుంది ఇక్కడ భయంకరంగా. 25 రియాలు అంట అది ఊరగాయ. మళ్ళా మా నాన్న తీసుకురామంది పుదీనా. ఇంకా నేను 2 ఊరగాయ డబ్బా తీసుకున్నా. ఒకటి నిమ్మకాయ, ఒకటి ఆల్ మిక్స్. 12 రియాలు కేజీ. 2 కేజీలు పండగ. ఇంకా ఊటి చాటు బాగా వేయచ్చు 2 నెలలు. 11 రియాలు అంటే 275 రూపాయలు 1 కేజీ. మళ్ళీ ఇంకో కంపెనీ ఉంది, అది 15 రియాలు కానీ అది డబ్బా బాగలేదు. అది ఇదేదో బాగుంది డబ్బా అని తీసుకున్నా. ఇది 11, అది 11. ఏది తిన్నా 11. ఇది కేరళ వాళ్ళదేమో కానీ మొత్తం కేరళ వాళ్ళు ఉంటారు. అందుకే ఇక్కడ కేరళ ఫుడ్ కూడా దొరుకుతుంది అంటే మన ఇండియాకి సంబంధించిన కొన్ని ఫుడ్ కూడా దొరుకుతుంది ఇక్కడ. ఇంకా రొట్టెలు చెప్పింది, ఆ రొట్టెలు లేవు. అన్నీ తీసేసుకున్నా. రొట్టెలు మాత్రం 1 గంట. ఏమనానే రాదు, చచ్చిపోతాం ఉడక్కడ. ఇది తొయిలా అది చెప్తుంది. ఇప్పుడు మేడం వచ్చిందనుకో, ఆమె అరుస్తుంది ఏమి ఇదంతా తొయలేదని. బిజీ అంటాం, బిజీ. ఏమో మేడం అయితే పొద్దునుంచి ఆడిపోవాలా. కోన్ ఆయన తక్కిలాగా చికెన్ పోయి తినిందంట. చికెన్ బాగున్నదంట. సేమ్ నేను ఇచ్చిన అన్నం ఇచ్చింది. అది రాత్రి నేను వేడన్నం చేసుకొని తిన్నా చికెను. మామూలుగా లేదు టేస్ట్, చాలా బాగా వచ్చింది. నాకు బాగా అనిపించింది. అయితే నిన్న ఇచ్చిన రైసే, పైన ఒక కలర్ కింద ఒక కలర్ అని చెప్పినా కదా, సేమ్ రైసే. ఇంకా దాంట్లోకి పెరుగు అయితే ఇచ్చింది. ఈరోజు సలాడ్ బాగుంది.
ఈ ఆకు బలి ఉంటుంది, ఇది అయితే ఇచ్చింది, బాగుంది అయితే టేస్ట్. ఈ రైస్ కూడా ఏదో బాస్మతి రైస్ ఉన్నట్లేదు, ఇది వేరే రైస్ ఉన్నట్టుంది, అట్లా ఉంది. ఇది దండికి ఇచ్చేసింది, ఇంత అన్నం ఎవరు తింటారో. కాలిపోతాం, మళ్ళీ వేడి చేసింది. ఈ చికెన్ అయితే ఫ్రెష్లే, ఇప్పుడు మళ్ళా గాంజినట్టున్నది. ఇలా చికెన్ లేనిదే పని కాదు, చిన్నగా మనకు కూడా అలవాటు చేస్తారు. టైం 3 వస్తుంది. 1 గంట ముందు మేడం ఫోన్ చేసింది, 1 గంట తర్వాత బండి స్టార్ట్ చేయాలి. నేను చూడు అన్నీ తెచ్చుకొని బండి బీగాలి లేదు, బండి బీగాలి లేకపోతే బండి అటు స్టార్ట్ అవుతుంది. రూమ్ బీగాలి దీంట్లో వేసిన, రూమ్ బీగాలి లేకపోతే రూమ్ ఎట్ట ఓపెన్ అవుతుంది. ఏం రాస్వామి. మేడము ఫోన్ చేసినప్పుడే లొకేషన్ కూడా పెట్టేసింది, 2:30కి పెట్టింది. 1 గంట ముందు ఫోన్ చేసింది. హాస్పిటల్ కానీ ఏదో హాస్పిటల్, వాళ్ళ కొడుకును కూడా తీసుకొచ్చింది మేడం హాస్పిటల్కి. ఇదే హాస్పిటల్, ఇదేందో ఇళ్ళ మధ్యలో ఉన్నది హాస్పిటల్, వెరైటీగా. ఇక్కడ అన్ని ఇల్లులు ఉన్నాయి. ఇదేందో కానీ ఎదురుగానే ఉంది పార్కింగ్, ఎదురుగానే పెట్టేస్తాను, ఖాళీగా ఉన్నది. భిన్న అయిపోతుంది అది ఇది అని వాళ్ళ కొడుకుతో చెప్తానింది. దంత వైద్యశాల ఏమో ఇది, పెద్ద గడ్డ వేశారు స్వామి. అప్పుడు గడ్డ లేదు, ఇప్పుడు గడ్డ వేశారు బాగా పెద్దది. పనుకొని అమ్మా ఓ అమ్మా పనుకొని దొల్లినంత ఉన్నది స్థలం, పార్కింగ్ స్థలం. ఇది మాలిక్ రోడ్లో ఉన్నది హాస్పిటల్ ఎదురుగా. ఇదే హాస్పిటల్. బతాకా తెచ్చుకునేవా అది ఇది అని అడుగుతా, భిన్న అయిపోతుందిలే అని చెప్తాను వాళ్ళమ్మ వాళ్ళ కొడుకుతో. ఖాళీగా ఉన్నది ఇక్కడంతా పార్కింగ్ ప్లేస్, దీనికోసమే పెట్టేట్టున్నారు సపరేట్గా, లేకపోతే ఎవరిదైనా ఖాళీ స్థలం ఏమో ఇది. ఇక్కడ బిల్డింగ్ పడిందంటే అయిపోయి, ఇంకా ఇక్కడ పార్కింగ్ దొరకడం కష్టం. ఇంకెట్ట చక్కగా వినాం అనుకో, ఈ రోడ్డు ఎక్కి ఇట్ట చక్కగా వినాం అనుకో, మా ఇంటికి వెళ్ళిపోవచ్చు. మేము వచ్చా అట్లా తిరిగి యూటర్న్ కొట్టుకొని వచ్చినాం ఈ పక్కకి. ఇక ఇట్ట ఎక్కి ఇట్ట చక్కగా పోతే డైరెక్ట్ ఇంటికాడికి పోతాం. మా మేడం మళ్ళీ వచ్చి అడుగుతుంది కార్లో కూర్చుంటానే, ఆడ ఎక్కలేవు వెంకీ నువ్వు అని. ఏడెక్కుతాం మేడం, ఎక్కలేమంటే వెనక నుంచి ఎక్కచ్చు వెంకీ, చాలామంది ఎక్కారు, లైట్లు కూడా బిగించారు అది ఇది అనింది. ఏమో మేడం అని సైలెంట్గా ఉన్నా. ఎవరు ఎక్కుతారు అంత పైకి, ఆడ నుంచి పడినామనుకో అంత ఎరగబడతాం. నేను ఏదైనా చేస్తానా అందుకు చెప్తాను మేడం. అంటే నేను ఎట్లా అంటే, మనం 1 సంవత్సరం కానీ లేదంటే 5 నెలలు కానీ 10 నెలలు కానీ 10 సంవత్సరాలు చేసినా కూడా మళ్ళీ తలుచుకోవాలి మనల్ని, అట్టుంటా అనమాట మంచిగా. ఇప్పుడు కోవిడ్లో ఉన్నాయి కదా, వాళ్ళందరూ కూడా ఈ పోయిన రంజాన్కి అయితే తలుచుకున్నారంట ఆ ఇంట్లో ఉండేవాళ్ళు. ఆ మేడం వాళ్ళు కానీ పెద్ద మేడం కానీ ఇంకా మా సార్ వాళ్ళు కానీ అందరు తలుచుకున్నారంట, రాము నింటే బాగుండి అని. అంటే నన్ను రాము అని పిలుస్తున్నారు కదా. ఇదంతా నాకు ఎక్కడ తెలుసు అంటే, అక్కడ కద్దామలు ఉంటారు కదా పెద్దోళ్ళు, కుమారి శీల వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు ఫోన్లు చేస్తుంటారు. నిన్న కూడా ఫోన్ చేశారు, నేను డ్యూటీలో ఉన్నా అని చెప్పిన, మళ్ళీ మెసేజ్ చేసిందామా. అది ఇప్పుడు పనిలో ఉన్నాను, రేపు ఫోన్ చేస్తారనింది. ఫస్ట్ ఫోన్ చేసిందా, నేను కట్ చేసిన, నేను డ్యూటీలో ఉన్నా సిస్టర్ అని. మళ్ళీ నేను చేస్తే ఇంకా ఆ మెసేజ్ పెట్టింది, నేను కూడా పనిలో ఉన్నాను మళ్ళీ రేపు చేస్తాలే అని. చూద్దాం ఇప్పుడు ఏమైనా బిజీగా ఉన్నారో ఖాళీగా ఉన్నారో. ఇక్కడ మేడం వాళ్ళు వచ్చేస్తారేమో, ఇప్పుడు ఫోన్ చేస్తే ఖచ్చితంగా మేడం వాళ్ళు వచ్చేస్తారు. ఈ టైంలో ఖాళీగానే ఉంటారు, ఒకసారి కనుక్కుంటా, ఖాళీగా ఉంటే మాట్లాడదాం. వీళ్ళకి కూడా నేను హాస్పిటల్కి కానీ లేదంటే బ్యాంకులో డబ్బులు వేయడానికి కానీ, ఇంకా వాళ్ళకి ఏదైనా అర్జెంట్ అవసరమైన డబ్బులు కానీ అట్లా బాగా ఇస్తా, బాగున్నా, అందుకు బాగా కలవరిస్తారనమాట. ఇప్పుడు ఫోన్ చేస్తానా, వాళ్ళని బ్లర్ చేస్తా, వాళ్ళకి ఇష్టంలే ఈ కెమెరాలో పడ్డము. కట్ చేసినారా, వాళ్ళు కూడా పనిలో ఉన్నట్టున్నారు, కట్ చేసింది. మెసేజ్ చేస్తుందేమో, ఆన్లైన్లో ఉంది కానీ ఏమో కట్ చేసింది ఫోన్ చేస్తా.
ఆమె బయట ఉందంట, అంటే కుమారి వాళ్ళ కోడలో ఎవరో ఉంది ఒక ఆమె చేస్తూ ఉంటుంది. వాళ్ళ దగ్గర లేదు, వాళ్ళు పెద్దోళ్ళు కదా, వాళ్ళ దగ్గర నెంబర్ లేదు. ఈమె ద్వారా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటా. హాయ్ బ్రదర్, మీ అవుట్ సైడ్ డీజీ బెడెన్ మీరు కాలింగ్. ఓకే, మీ మామ మామ సిస్టర్ బేస్ డీజీ. ఆమె లేదంట, వాళ్ళ అదే మామ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి పోయిందంట. ఓకే ఓకే సిస్టర్, అది లేకపోతే ఎత్తిండు పాపం, ఫోన్ చేసి మాట్లాడతారు. నేను కూడా మాట్లాడుతూ ఉంటా. ఎట్టుండవు వెంకి రాము, వాళ్ళు రాము అంటారులే, వీళ్ళు వెంకి అంటారు. ఇక్కడికి రాకూడదా రాము, అది ఇది అన్నారు. ఇప్పుడు మొత్తం అక్కడ 6 మంది ఉన్నారు, డ్రైవర్లు దివాన్లు పనిచేసే వాళ్ళందరూ 6 మంది ఉన్నారు. నాకు నా రూమ్లో నేను ఒక్కనే ఉండాలని నా ఆశ. ఆడ 3 4 లేదు, ఇప్పుడు 6 మంది మధ్యలో నేను ఉన్నాను అనుకో, ఏమున్నానా అంటే నాకు ఇష్టంలే, నేను ఉన్నాను అనుకో అంటే కాదు, నాకు ఇష్టం. వాళ్ళు గలీజ్గా పెట్టుకుంటారు, కొంతమంది నీట్గా ఉండరు. అట్లా నాకు నేను ఒక్కడనే ఉండి నీట్గా పెట్టుకోవాలని నా కోరిక. ఇక్కడ నేను ఒక్కడనే అడిగే వాళ్ళేలే. నా రూమ్ నేను రోజు నీట్గా పెట్టుకుంటా, రోజు క్లీన్ చేసుకుంటా నేను ప్రతిరోజు. ఇప్పుడు 11 నెలలు వచ్చింది ఇక్కడికి వచ్చి, 11 నెలల నుంచి ప్రతిరోజు క్లీన్ చేసుకుంటాను నేను రూమ్. అట్లా ఆడ నేను క్లీన్ చేయను, వాళ్ళు గలీజ్ చేయను, నేను క్లీన్ చేయను, ఆడ గలీజ్ చేయను. ఇప్పుడు 6 మంది అంటే ఇంక ఒకరికి పోటీలు పడతాయి. 4 ఉన్నప్పుడే రోజు గొడవ, నేను ఎవరితో ఒకరితో గొడవ నేను. అట్లాంటిది ఇప్పుడు 6 మంది, ఇంకా రోజుకి ఒకరిని కొట్టాల్సి వస్తుంది ఆడ. చూద్దాం మళ్ళీ ఇంకా 2 సేపు ఉన్నాక నేను పోయి ఫోన్ చేస్తాను. ఒకవేళ చేస్తే మాట్లాడతా, చూస్తా, మీ ముందరే మాట్లాడతా, చూడండి ఏం మాట్లాడతారు. ఆడ నుంచి ఇప్పుడే వచ్చినాము, మళ్ళీ నాకు డ్యూటీ పెట్టింది మేడము. అక్కడ ఏదో మెడిసిన్ దొరకలేదంట, అదైతే తీసుకురమ్మనింది. లొకేషన్ అయితే ఇచ్చింది, అలాగే ఫోటో కూడా పెట్టింది మెడిసిన్ది. ఇదేంది ఆల్ దవా అంట, దాని పేరే దవా అంటే మందు, దాని పేరే దవా, వెరైటీగా ఉన్నది. ఏమనేది ఓ అమ్మాయి సమయం ఇన్ని రౌండ్లు వేసింది ఇది. ఏమోలే ఉండు. ఇక్కడ 40 రియాలు ఎక్స్ట్రా చెప్పినారంట, అందుకు అక్కడ ఆఫర్ ఉన్నది, అక్కడ పోయి తీసుకురానింది. ఒక్కొక్క దానికి 40 రియాలు అంటే 2 కావాలంట, 2కి 80 రియాలు ఎక్స్ట్రా. ఒక ఫుల్ ట్యాంక్ డీజిల్ పడుతుంది. మేడం అన్నీ చెక్ చేస్తుంది ఆన్లైన్లో, ఏదైనా వస్తువు తీసుకోవాలన్నా ఏం తీసుకోవాలన్నా కూడా చెక్ చేసి తీసుకుంటుంది. అదే మనమైతే ఆడ కూడా అంతే ఉంటుందిలే కానీ నేను కూడా వేస్తాం. ఈ మెడికల్ స్టోరు సుల్తాన్ రోడ్లో అయితే ఉన్నది. ఇప్పుడు వచ్చేప్పుడు మాలిక్ రోడ్లో వచ్చినాము, ఫ్రీగా ఉన్నింది రోడ్డు. ఇప్పుడు చూడాలి ఎట్టున్నదో, 6 కావస్తుంది. నా వెనకాల ఒక బండి వచ్చింది, అది అట్ట దొరుకుతుందేమో సందులోకి, ఆ పక్క పోతుంది బండి. ఎంత హైట్ ఉండదు స్వామి, ఆ లైన్లోకి పోతుంది అది, అదే చూపించిండు, సర్వీస్ రోడ్లోకి పోతుంది, వస్తుందేమో. స్పీడ్ రావడం వాడేమో, అంత పెద్ద బండి చిన్నగా పోతున్నాడు. నాకట్ట ఆడ సిగ్నల్ పడింది, వస్తుందేమో చూద్దాం. వాడు ఫ్రీ రైడ్ కాబట్టి ఫ్రీ రైడ్లో వెళ్ళిపోతాడు. ఇస్తుంది సిగ్నల్ పడుతుందేమో నాకు. ఇందా వస్తుంది, అదే చూడు ఎంత ఉన్నదో. ఇది సుజుకి వాడిది, జిప్టర్ ఏమో బైక్, అదేనా? అది జిప్టర్ కాదు, జిప్టర్ అంటే స్కూటీ కదా, ఇది వేరేది సుజుకి వాళ్ళదే ఉంటుంది కదా ఒకటి, ఆ బండి ఏమో కానీ కనపరాడమ్మ సరిగా. ఆ బండిలో కూడా ఏం పోతారు వీళ్ళు, ఆ సిగ్నల్ పడితే చూడు సమ్మని వెళ్ళిపోతాడు. దా పెరుకో వెళ్ళిపోయా. గాలిలోనే కనపరాడు ఇంకా ఇందాడు పోతాడు. మనం ఎట్టపోవాలా రైట్కి, ఈడ బండ్లన్నీ నిలబెట్టేసుకున్నారు.
ఆ మదీనా రోడ్లోంచి కూడా ఉన్నది ఆ మెడికల్ స్టోర్కి. ఇట్ట పోయినాం అనుకో, ఎప్పుడు పోయేది అది మొత్తం వరుసగా నిలబెట్టేసి ఉన్నాయి బండ్లు. మొదలు సిగ్నల్ దాకా అయ్యే బండ్లు. ఓ అమ్మ, ఎప్పటికి ఇది క్లియర్ అయ్యేది? 3 సార్లు సిగ్నల్ పడాలి ఇది క్లియర్ అవ్వాలంటే. ఆల్రెడీ సిగ్నల్ పడి ఉన్నది, పోతే కదా ఒక బండి అన్న కదులుతుంది కదా. ఒరే, ఈ రోడ్డు కూడా నిలబడిపోయినదా? మనకి ఆ రోడ్డు తెంపని, వాళ్ళు అట్ట లోపల పోవాలా. వాళ్ళు ఈ నుంచి క్రాస్ చేసుకొని సర్వీస్ రోడ్లోంచి సిగ్నల్లోకి దూరుతున్నారు. మగోళ్ళే కదా, ఇట్ట చేసి అడ్డం బట్టి దూరే ట్రాఫిక్ జామ్ అయ్యేది. ఈ లైన్ వదిలేచ్చే మేము వెళ్ళిపోతాం కదా చక్కగా. ఈ లైన్లోంచి కూడా ఆ పక్కకు దూరాలు ఉన్నారు. చూడు ఏమి విచిత్రం. విచిత్రం కాదు, ఆత్రం అంతే. ఎంతమంది దూరుతున్నారు, ఈ లైన్లోంచి దూరుతున్నారు ఆ పక్కకి, సర్వీస్ రోడ్లోంచి ఆ పక్కకి. చూడ ఎంతమంది ఉన్నారు, కాసుకోని ఉన్నారు. అయినా పో, ఇదేదో మళ్ళీ ఇంకొక ఊర్లోకి తీసుకొచ్చింది బా, మెయిన్ రోడ్లోంచా. ఏ ఊరో ఇది, ఈ ఊర్లకు ఊర్లే పేర్లే. బోట్ వచ్చి ఏ ఊరో కనుక్కుంటాం కదా, ఇంకోసారి వచ్చినప్పుడు గుర్తుంటుంది. ఇల్లులు మాత్రం భయంకరంగా కడతారు, కానీ ఊరికి పేర్లే ఏం లే. అదేదో సామెతున్నది చూడు, ఊరులే పేరులే అని అట్ట. అరే అమ్మ, ఇది మదీనా రోడ్డుకి తీసుకొచ్చింది చిన్నగా. ఎదురుగా బండ్లు పోతున్నాయి. ఓ అది మదీనా రోడ్డే. ఎందుకు అంత స్పీడ్ పోతున్నాయి సందులో అనుకునే నేను. మదీనా రోడ్డుకు తీసుకొచ్చిన తల్లే, ఓ చెల్లె. మదీనా రోడ్డే కదా, ఏం రోడ్డు? మదీనా రోడ్డే. ఇడికి పట్టుకొచ్చింది ఇది. ఇక్కడ ఉన్నది అది దవా, అల్దవా. ఆ పక్క బ్రిడ్జ్ అంతా మదీనా రోడ్డు చక్కగా పోతే, కానీ ఇది ఊర్లలో సర్వీస్ రోడ్డు ఉంటుంది కదా, ఆ సర్వీస్ రోడ్లోకి తీసుకొచ్చింది. పనైనా పాసుకోవాలా. వాడు చూడు, ట్యాక్సీ వాడు చూడు ఆడబట్టి దూరుతున్నాడు. 2 లైన్లు ఆక్రమించుకున్నాడు. ఇలా లైన్ మీద పోతున్నాడు. ఇలా చూడ, 2 లైన్లు ఆక్రమించుకుంటున్నాడు. అట్టన్న పో ఇట్టన్న పోరా స్వామి నాయన. లైన్లు మీద పోయినా కూడా ఇక్కడ ఫైన్లు పడతాయి తెలుసా, కానీ వీళ్ళకి భయమే లేబ్బా, చక్కగా లైన్లో పోనే పోరు. దో ఇది అల్దవా. పార్కింగ్ దేవుడా, పార్కింగ్ లేదు. పార్కింగ్ హ్యాండిక్యాప్ పడి ఉన్నది. ఒకటి ఇది ఒకటి అది అనుకుంటా, 2 ఉన్నాయి ఇక్కడ. ఈ వారం పెడదాం. మేడము ఇక్కడ దొరికితే తీసుకోలేదంటే నాకు ఆడు నిలబడే చెప్పనింది, ఇంకొక లొకేషన్ పెడుతుందంట. రెండే 2 ఉన్నాయి, దొరికేసినాయి. ఈ అట్ట ఆడ దొరికేసింది, కాకపోతే ఆయనకి చిల్లర కావాలంట. సబాయి శ్రీన్, నా కాడ సబాయి శ్రీన్ ఉన్నది స్వామి. అంటే 127 మియా సబాయి శ్రీను, 27 దాపు 500 ఇయ్యి అన్నాడు. అది మామూలుగా ఆన్లైన్లో 63 ఉన్నది, ఇక్కడ మాత్రం రేట్ ఎక్కువ చెప్పినాడు. మళ్ళా సర్లే నేనే ఆన్లైన్ చేస్తా అని చెప్పి పాప 2 సేపు నిలబెట్టి ఆన్లైన్ చేసినాడు. ఇది ఉన్నది 27 రియల్. నాకు వాళ్ళ కాడ ఆ 500 చిల్లరే లేదంట స్వామి. ఆ 27 రియాలు ఇచ్చినా కూడా లేదంట. ఇప్పుడు మళ్ళీ వలి అన్నది చెప్పిన, ఒక 50 రియాలు పోయినా ఆయన వేసినాడు. 50 రియాలు ఆయన వేసినాడు. ఇంకా నేను
ఆల్రెడీ 27 రియాలు ఇచ్చిండు. మొత్తము 127 రియాలు ఎంత అయింది. ఇంకా 50 రియాలు నా దగ్గర ఉన్నాయి. ఈ కార్డు ద్వారా కట్టాలంతే. మా మేడం ఎత్తితే 500 రియాలు ఇచ్చేది. ఏడుంటుంది చిల్లర. పాప మా ఆడికి ఎతికినారు చిల్లర దొరకలా ఉందో. ఇంకా మా మేడం ఇచ్చిన 500 రియాలు మళ్ళీ రిటర్న్ వచ్చింది. ఇంకా మా మేడం చెప్పాలా, మా మేడం ఏమి ఇంత లేట్ ఉంటుందేమో. నువ్వు అన్నీ పెద్ద పెద్ద నోట్లు ఇచ్చి ఏడుంటుందమ్మా తల్లి చిల్లరా. ఎట్టో వాళ్ళు అని వేసినాడు కాడి సరిపోయింది, లేకపోతే నేను బొగ్గ అయిపోయింది. నన్ను తిప్పలే ఎట్టో వాళ్ళు పాపం. అక్కడ మనిషి ఉన్నాడు ఒక ఆయన మొత్తము తిరిగి తిరిగి వచ్చినాడు ఏడ దొరకలేదని. ఎట్టో దొరికినాయి తీసేసుకున్నా. 2 డబ్బాలే ఉన్నాయి ఇవి కూడా. ఎప్పుడు పోయినా కరెక్ట్గా 7:10. ఇప్పుడు వచ్చిన అన్నిటికీ కారణం ఈ 500 రియాలు. ఇదే కారణం ఇంత లేటు. అశానాని ఆతి ఫుల్ సాదా అరే చెప్పు చెప్పు. టైలర్ షాప్ పోవాలండి, ఒకేసారి పోయేద్దాం. మొన్న ఒకసారి శామీ తెచ్చిన, అదే రొట్టె తెచ్చిన నా లెక్కతో, అది కూడా ఇచ్చేసిందామా. ఇదైతే టైలర్ షాప్లో ఇచ్చి రావాలంట. దీనికి పిన్ను కొట్టింటారు. ఇది ఇచ్చేసి అట్టే తోవికి పోయి మొన్న బిస్కెట్లు అయ్యా అంటే ఓట్స్ బిస్కెట్లు అంటే వేరేది తెచ్చినాడు. ఇంకా ఒక 2 ప్యాకెట్లు ఇద్దాం. అన్నీ మనం తినలేము, ఎంత ఉన్నది పెద్ద ప్యాకెట్. కానీ ఇది తెచ్చినాడు. సరేలే ఇంక ఎందుకు మళ్ళీ రిటర్న్ పంపించడము అని చెప్పి తింటాను. ఇది మామూలుగా ఏదో కేకులు అట్లా వేస్తారు కదా, వాటికి పనికొస్తుందంట ఇది. నేను ఓట్స్ అని చెప్పిన, నాకు తెలుసులే అన్నాడు. ఇంక తెలుసులే అనే లోపల తెత్తా అని చెప్పిన. ఇది తెచ్చి ఎట్లా ఉంటుంది కింద పడిపోయింది. ఇష్టలో నాకు అదే సవి కేక్సా చాయ్ చాయ్ అక్కిలో కాలే ఇంత ఫీ. ఓకే 126 127 అని అయితే 127 చాలా స్మో మిష్కిల్. ఓకే ఓకే అవకాడ ఉన్నాయంట. ఈ చాయ్లో తింటారంట, కానీ నేను కేక్తో తింటారనుకున్నా, కేక్ చేస్తారనుకున్నా. కానీ ఇది బాగా చాయ్లో నాకు నచ్చలా. నేను ఆడ 127 రియాలు ఇచ్చే ఆ బిల్లు 126.5. ఆడ 127 తీసుకోండి నాకు ఆడ. మా మేడం చూడు అర్ధ రియాలు ఇలా 50 అలా ఇలా ఆ బిల్లు ఎంత ఉందో అంతే ఇచ్చింది. నేనేమో ఆడ కట్టేసిన. సరేలే ఏం అర్థం, 50 అలాలే కదా. ఆమెకి బిస్కెట్లు ఇస్తే వద్దనేది. ఇవి ఉన్నాయంట దండిగా. ఆమె కువైట్లో ఉండే వాళ్ళు ఫోన్ చేసినా కదా, మళ్ళా మెసేజ్ చేసింది పాపం. ఏమనంటే ఫుల్ పని ఉందంట. Sheila Kumari Beth. Kadama Jeep Ethiopia ada 4 days I bedendo ada mulugul ada sugul mafi sawi beden mafi sabasu kilio 4 days gul taban beden ada ro my Jeep Kadama. ఆమె టెరేసా అని ఒక ఆమె ఉండింది, ఫిలిపిన్ ఆమె వెళ్ళిపోయిందంట. ఆమె వెళ్ళిపోయినాక ఈమెకు పని ఎక్కువైందంట. మళ్ళీ ఇథోపియా ఆమెను పిలిపించారంట. ఆమె సరిగా లేదంట. 4 రోజుల నుంచి పానం బాగాలేదు అని లోపల పంపించేశారంట ఆమె. అందుకు ఈమె ఇంకొక మేడంతో వెళ్ళిపోయింది. అదే ఫోన్ ఎత్తిండు పాపం. అందుకే కుమారి అక్కడ వీళ్ళు అత్తుంది కదా, ఆమె నెంబర్ పెట్టమని చెప్పిన. పొద్దున వచ్చినప్పుడు లేవు స్వామి, ఇప్పుడు ఉన్నాయి స్టాక్ ఉన్నాయి. బాగా వేడిగా ఉన్నాయి. సామాన్లన్నీ కూడా తీసేసుకున్నా. నేను కూడా సామాన్లు తెచ్చుకున్నా, సాసులు అలాగే బ్రెడ్, ఇంకా ఈ పక్క చపాతీలు ఎన్ని ఉన్నాయి. వీటన్నిటికీ బిల్లు తీసుకోవాలా. ఓన్లీ మా మేడం రొట్టె ప్యాకెట్ ఉన్నది కదా, ఈ ప్యాకెట్కి ఒక్కటే బిల్లు తీసుకున్నా. ఆయన వచ్చి అన్ని సామాన్లకి బిల్లు వద్దా, ఇది ఒక్క సామాన్కే కావాలంటే ఈ ఒక్క సామాన్కే కావాలి స్వామి, అది మా మేడంది కాదని చెప్పి. ఇంతటితో మా అమ్మ డ్యూటీ అయితే అయిపోయింది. ఇంకా మా చిన్నమ్మ చూడాల, మా చిన్నమ్మ ఏమన్నా తెచ్చదేమో. మన సామాన్లు రొట్టెలు
చపాతీలు తెచ్చుకున్నా, ఈ చపాతీలు తెచ్చుకున్నా రోల్స్ చేసుకోవడానికి. ఇంకటే సాస్ తెచ్చుకున్నా, టమాటా సాస్ కచ్చప్ కాలే అది బుక్కరా అది మీ ఎట్లా కలా బీగాలు ఇచ్చేసిన. ఆమెను అడిగినా పోతుందామా అని, పోదంట. బీగాలు కూడా ఇచ్చేసిన, ఆమె చెత్త ఇచ్చింది పారేయమని. ఇదే మన ఫైనల్ డ్యూటీ, చెత్త డ్యూటీ క్లీన్ చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు. నిన్న మా మేడము పిజ్జా తెప్పించుకునేది కదా, అది ఎంత రేటు పడిందో కామెంట్ చేసేయండి. ఇంకా బీగాలు ఇచ్చేసిన, ఇంకా ఫోన్ అయితే రాదు. సో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే క్వశ్చన్కి ఆన్సర్ తెలిసే కామెంట్ చేసేయండి. గుడ్ నైట్, బై బాయ్.